రాజధాని అమరావతి విషయంలో వైసీపీ స్టాండ్ ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చేసినట్టేనా, లేదంటే అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఒక ప్రకటన ఏమైనా చేయాలా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కానీ, ఒక తెలుగులో ఫస్ట్ టైం ఒక వెబ్సైట్ నిర్వహించిన కాన్క్లేవ్లో కొన్ని కీలక వ్యాఖ్యలే చేశారు. అంటే ఇందులో మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది. తెలుగులో ఫస్ట్ టైం ఒక కాన్క్లేవ్ నిర్వహిస్తే దానికి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు హాజరు కాలేకపోయారు ప్రతిపక్ష నేతగా, ఇంకా ఆయనకి తెలుగు మీడియా మీద ఒక భావన అయితే ఉందో అది అలాగే కంటిన్యూ అవుతుందా అనేది చాలా అంశాలే ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. ఈ కాన్క్లేవ్ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన, బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు కొన్ని కీలక పాయింట్లు రేజ్ చేసిన, ఇవి వైసీపీకి సంబంధించి వాళ్ళు మాట్లాడినవా లేదంటే వాళ్ళ వ్యక్తిగతం అని అనుకోవాలా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన ప్రకటనతో వైసీపీని కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక టెన్షన్లో పడేసినాయి ఆ వ్యాఖ్యలు. చాలా అంశాలే, చాలా అనుమానాలే ఇప్పుడు సోషల్ మీడియాలో రేజ్ అవుతున్నాయి. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారంటే ఒకప్పుడైతే అధికారంలో ఉన్నప్పుడు ఆయన నోటి నుంచి ఏమొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చేదే, ఆయన నోటి నుంచి వచ్చేదే అనేవారు. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా అలాగే చూడాలా, లేదంటే స్టాండ్ మార్చుకుంటుంది అనే సంకేతం ఏమన్నా వస్తుందా వైసీపీ? జగన్ నుంచి స్పష్టత రావాలి, అది జగన్ కూడా చెప్పగలగాలి అది మరింత డీటెయిల్గా. అంతవరకు కూడా పబ్లిక్ ఇప్పుడు వైసీపీని కొత్తగా నమ్మేదేం లేదు ఆ విషయంలో అమరావతిలో. కాకపోతే జగన్ కనుక స్పష్టతనిస్తే ఇక్కడ ఒక పాజిటివ్ వస్తుంది అతనికి. సజ్జల ఆస్పెక్ట్ కరెక్ట్ అనేటటువంటిది వైసీపీలోని కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళకి హ్యాపీ అయింది ఆ పాయింట్. అంతకుముందు వాళ్ళందరికీ కూడా జగన్ మీద కోపమే ఉందా, ఎందుకంటే వాళ్ళందరి జీవితాలు నాశనం చేశాడు జగన్ అనేటటువంటి ఫీలింగ్ వాళ్ళకి మొన్నటిదాకా పెరిగింది. దానికి రీజన్ ఏంటంటే అకస్మాత్తుగా ఎప్పుడైతే 3 రాజధానులు అన్నాకనే తాము పడిపోయామన్నటువంటి ఫీలింగ్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి ప్రకాశం వరకు ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. దాదాపుగా తుడిచిపెట్టుకుపోవడానికి వైసీపీ కారణం అదే. అసలు కృష్ణా జిల్లాలో ఒక్కటి కూడా రాలేదు కదా, గుంటూరు జిల్లాలో ఒక్కటి కూడా రాలేదు కదా. ఈవెన్ 14లో కూడా అట్లా లేదే, అప్పుడు 2 అక్కడ 2 అక్కడ 2 3 వచ్చినాయి కదా. మొన్న అంత బాగా దారుణంగా దెబ్బతినడానికి కారణం ఏంటంటే ఈ సాంత ఇక్కడ వదిలేసేయడు. కాబట్టి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నచ్చింది వాళ్ళకి. అయితే అంటే ఈ ప్రాంతాల్లో దీని ఎఫెక్ట్ వల్ల మనం ఓటమి పాలయ్యాం అనేది కొంతవరకు వైసీపీ రియలైజ్ అయింది అనుకోవచ్చు. అట్లేం లేదు. ప్రస్తుతం ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే గతి లేని బ్రతుకు మాట అది. అంటే ఇంకేం చేస్తారు ఇప్పుడు, వాళ్ళ రాజధానికి ఇంకా మార్చడానికి ఏం చేసుకోవాలి? ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో చంద్రబాబు గారికి ముందు బయట వాళ్ళతో కాదు, జగన్తో ప్రాబ్లం కాదు, అమరావతి ప్రాంత రైతులతోనే ప్రాబ్లం, అలాగే ఇక్కడున్న రాజకీయ నేతలతోనే ప్రాబ్లం. ఈ దఫా ఆయన కనుక చట్టబద్ధత కల్పిస్తా ఏదైతే విభజన చట్టంలో సవరిస్తూ దీన్ని యాడ్ చేయించి పెట్టకపోతే వీళ్ళే రేపు పొద్దున గొడవకు దిగుతారు. ఎందుకు నోటిఫై చేయలేదనేసి. అది చెయ్యకపోతే ఖచ్చితంగా వీళ్ళకే కోపం వస్తుంది. అసలు ఇప్పటిదాకా బాబు గారు ఎందుకు చేయలేదు? అమరావతి రైతుల కోసమే చేయాల. ఎందుకని? అమరావతి రైతుల ఆశ ఎట్లుందంటే గజం ₹1,00,000 1,50,000 2 లక్షలకు పోవాలా. ఇప్పుడు హైదరాబాద్లో 103 కోట్లు ఎంతో పలికింది అట్ట ఎకరం, దాటేసిందట. నిన్న ఎక్కడో చెప్తున్నారు 100-103 కోట్ల రూపాయలు. కోకాపేట కూడా కాదు, ఇంకెక్కడో చెప్తున్నారు. ఆ టైప్లోకి అక్కడ వెళ్ళింది. కాబట్టి ఇక్కడ కనీసం 10 కోట్లన్నా పలకాలి కదా. పలకాలి అంటే ఏంటి? ఇక్కడే రాజధాని ఉంటుందన్న నమ్మకం కనుక అది నెంబర్ 1. రెండవది ఏంటంటే ఇప్పటికిప్పుడు డెవలప్ ఒకేసారి అయిపోతుంది హైదరాబాద్ అని వాళ్ళు కూడా నమ్మట్ల. ఇప్పుడు అట్లాంటి రేంజ్లో ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 5,000 ఎకరాలు వాళ్ళకి వచ్చినాయి. ఒక 1000 ఎకరాలు ఇప్పుడు అమ్ముకుంటారు, మిగతా 4,000 గజాలు ఇప్పుడు అమ్ముకుంటారు. 4,000 గజాలు అట్లా పక్కన పెట్టి ఉంచితే ఓ 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లాగా మారితే అప్పుడు 20 కోట్లు 30 కోట్లు రావచ్చు కదా అనేటటువంటి రూట్లో ఉన్నోళ్ళు ఉన్నారు కొంతమంది, అందరూ కాదు. అక్కడ ఒక కెపాసిటీని బట్టి ఉంటుంది. రెండవ పాయింట్ ఏంటంటే అమరావతి రైతులు కోరుకుంటున్నటువంటిది వాళ్ళకి ఆ 29 గ్రామాలే కావాలని కోరుకుంటున్నారు రాజధానికి. అందుకోసం వాళ్ళని సాటిస్ఫై చేయడం ఎట్లా అన్న పాయింట్ మీదనే ఆయన ఆగుతూ వస్తున్నారు ఇప్పటిదాకా. అందుకనే మొన్న కాంక్లేవ్లో ఆయన ఏం చెప్పుకొచ్చారు, మొత్తం విజయవాడ గుంటూరు తెనాలి ఇవన్నీ కలిపితే రాజధాని అంటే కరెక్ట్, కానీ లేకపోతే మున్సిపాలిటీ అవుతుంది అన్నారు. మనం ఎప్పటి నుంచో మాట్లాడుతుంది అదే. మున్సిపాలిటీ అంటే నన్ను అడిగితే పెద్ద పంచాయతీ అవుతుంది.
మున్సిపాలిటీ అంటే కనీసం 2 లక్షల జనాభా ఉండాలి. 1,00,000 జనాభా ఉంటే సి గ్రేడ్ మున్సిపాలిటీ అవుతుంది. ఓ 2-3 లక్షల జనాభా. ఇప్పుడు మంగళగిరి మున్సిపాలిటీనే అది. మంగళగిరి జనాభా ఎంతని? 1,00,000 ఎక్కువ, 2 లక్షలు తక్కువ. అంతే. అట్లాంటిది ఇక్కడ అది కూడా ఉండరు కదా. అప్పుడు ఎట్లా ఉంటుంది? కాబట్టి మున్సిపాలిటీ కాదు, నగర పంచాయతీ లెక్కన ఉంటుంది అది, ఓ రకంగా చెప్పాలి. అందుకని ఖచ్చితంగా అది డెవలప్ అవ్వాలి అంటే అది మొత్తం కలపాల్సింది. అయితే బాబు గారు ఆ మాటతో సార్ ఈ 3 ప్రాంతాల ప్రజల ఆశలను మరింత పెంచేశారా? తెనాలి, గుంటూరు, విజయవాడ. ఖచ్చితంగా. అంటే 3 ప్రాంతాల ప్రజలు మనందరిది కలిపినే అన్నటువంటిది మొదట్లో అనుకున్నారు. తర్వాత అపనమ్మకం వచ్చేసింది. ఏంది మనల్ని కలపరా, 29 గ్రామాలేనా? ఇంకొకటి ఏమైపోయిందంటే ఈ ప్రాంతాల డెవలప్మెంట్ స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు 2014 నుంచి విజయవాడ పరిసరాల్లో రాజధాని అని చంద్రబాబు గారు చెప్పాక నాకు కళ్ళెదురుగుండా, అంతకుముందు విజయవాడ అంటే మా చిన్నప్పటి నుంచి ఆడ 10th క్లాస్ అప్పటి నుంచి ఆడే ఉన్నాను కదా. మ్యాక్సిమం ఆ కుమ్మరపాలెం సెంటరు, చెరువు సెంటర్, హౌసింగ్ బోర్డు కాలనీ అంటే ఆ చెరువు సెంటర్ దగ్గర ఉన్న సితారా థియేటర్ దగ్గర నుంచి చూస్తే హౌసింగ్ బోర్డు కాలనీ దాకా మొత్తం ఖాళీనే. ఆ ఏరియాలో పాప హోల్సేల్ షాపులు పెట్టండి ఆయన పెడతానని చెప్పి ఛాంబర్ ఆఫ్ కామర్స్ గడ్డం సుబ్బారావు ప్లేస్ అంతా కొని కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడుకొని అంతా సెట్ చేస్తే పోయిన వాళ్ళు లేడు అప్పుడు వ్యాపారం అక్కడికి. పైగా తిట్టింది తిట్టకుండా తిట్టారు ఆయన్ని, ఏది సొంత వ్యాపారస్తులే. ఇవాళ రోజునేంటి అవన్నీ నిండిపోయినాయి కదా. ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? ఇప్పుడు గొల్లపూడి, ఇబ్రహీంపట్నం దాకా కలిసిపోయింది ఒక రకంగా. అది ఇంకా తక్కువ. ఇటు అయితే ఇదివరకు లెక్క ఏంటంటే ఆ సిరీస్ కంపెనీ దాడితే అంతా ఓ పల్లెటూరు లెక్క వాతావరణం. అలాంటిది ఇవాళ అసలు కంకిపాడు, ఉయ్యూరు దాకా కనబడట్లేదు. మ్యాక్సిమం కంకిపాడు దాకా అయితే అసలు రోడ్డు మొత్తం అత్యాధునిక, అంటే ఒక హైదరాబాద్ లుక్ కనబడుతుంది ఆ రూట్. పట్టమట నుంచి కంకిపాడు దాకా హైదరాబాద్ లుక్ కనబడుతుంది. ఇంకా పికప్ అయిపోయింది ఆ టైంలో. అట్లాగే ఇటు ఏలూరు రోడ్లో చూస్తే గన్నవరం రూట్లోకి వెళ్ళిపోయింది. అటేది యువతలు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ దాకా పోలేదు, ఇంకా ఆ యువతల ప్రదేశాల వరకు పికప్ అయింది. ఆ ఎనికేపాడు అవన్నీ, రామవరపాడు ఇట్లాంటివన్నీ సెట్ అయినాయి. కానీ అలా సెట్ అయ్యి ఒక్కసారిగా అలా భూమి వచ్చి రేట్లు పెరిగిపోయినాయి, కన్స్ట్రక్షన్స్ విపరీతంగా నడిచిపోతున్నాయి, అపార్ట్మెంట్లు నడిచిపోతున్నాయి, అటు సింగినగర్, నున్న రూటు అన్నీ పికప్ అయిపోతుంటే ఒక్కసారిగా ఎప్పుడైతే అమరావతి ప్రకటించారో ఎక్కడ స్టక్ అయిపోయినాయి విజయవాడ. అలాగే గుంటూరులో చూసుకుంటే మనకి ఆ మంగళగిరి ఆ రూట్ అంతా ఖాళీ ఒకప్పుడు. అలాంటిది 14 తర్వాతన అసలు ఆ హైవే మొత్తం నిండిపోయిందా, అటు ఇటు షాపులు, వ్యాపారాలు అన్నీ నడుస్తున్నాయా. హైవే అంతా అపార్ట్మెంట్లు, కన్స్ట్రక్షన్స్ విపరీతంగా వచ్చినాయి కదా హైవే రూట్ అంతా కూడా. ఈవెన్ గుంటూరులో కూడా అటు గోరంట్ల, లామ్ రూట్ అంతా ఒక్కసారిగా వెంచర్లు విపరీతంగా పికప్ అయిపోయింది. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా స్టక్ అయిపోయింది అక్కడ కూడా. ఏది ఆ పాయింట్ అన్నాక, ఏది ఆ 29 గ్రామాలే అన్నాక. తర్వాత జగన్ వచ్చాక ఈ 3 రాజధానులు అన్నాక కంప్లీట్ ఎక్కడిదక్కడ స్టక్ అయిపోయింది. కానీ విజయవాడ, గుంటూరు పికప్ అయినాయి. విజయవాడ, గుంటూరు పికప్ అయిపోయినాయి. హైవే మీద ఆగినాయి కానీ విజయవాడ, గుంటూరు వ్యాపారం సాగినాయి, అపార్ట్మెంట్లు సాగినాయి, ఇళ్ళు సాగినాయి, ఇవన్నీ సాగినాయి. అక్కడ భూమి మళ్ళీ వచ్చింది, అంటే భూమి అనను కానీ సేల్స్ కదలికి వచ్చింది మళ్ళీ. అలాంటిది ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే నాకు స్థలం ఉంటే నేను షాప్ కట్టుకుంటా, ఇల్లు కట్టుకుంటా, అది కూడా 100కి 5గురే. మిగతా అవన్నీ ఎక్కడే ఉన్నాయి. ఎందుకు అంటే అంత అమరావతిలో డెవలప్మెంట్ ఇటు ఎక్కడికి వస్తారు, ఇక్కడ కట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఒక ఇల్లు కట్టానండి, నాకు స్థలం ఉందో 200 గజాలు, నేను అందులో ఓ 4 పోర్షన్లు ఇల్లు కడితే నాకు నెలకు ఒక్కొక్క పోర్షన్ నుంచి 15,000 20,000 వస్తుందంటే నేను కడతా. అలా కాకపోతే నాకు భారం కదా, నేను కిస్తీ కట్టలేను కదా రేపు బ్యాంకులో. ఈ టైప్లో సమస్య ఫేస్ అయింది. దాంతో స్ట్రక్ అయిపోయింది ఓ రకంగా డెవలప్మెంట్. ఇప్పుడు ఆ పరిస్థితి మారిందనమాట. ఇప్పుడు మళ్ళీ కాస్త పికప్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నా ఈ మాట అన్నాక. ప్రజెంట్ డైరెక్ట్గా బాబు గారే అన్నారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ నేను ఈ 2 ఏరియాలో చూస్తున్నది ఏంటంటే ఏదో బ్యాంక్ లోన్ తెచ్చుకునే వాళ్ళు హోల్డ్లో ఉంది, నార్మల్గా నడుస్తోంది. సేల్స్ ఎగబడిపోయే పరిస్థితి లేదు.
అప్పట్లో ఉన్న అమరావతి భూము, అప్పట్లో ఉన్న బెజవాడ గుంటూరు భూమి లేదు. ఇప్పుడు దీని తర్వాత ఏమైనా వస్తుందేమో అని చూస్తున్నా నేను. ఒక రకంగా ఆ డౌట్ ఉన్న వాళ్ళందరికీ ఒక చిన్న గుడ్ న్యూస్ లాంటిది అయితే చెప్పారు అనుకోవాలి బాబు గారు. అంతే, అక్కడికే పరిమితం అవుద్దా, ఇవన్నీ కలుపుకుంటారా అనేది. కానీ ఈ ప్రకటనే వైసీపీలో మార్పుకి ఏమన్నా ఒక పునాది అవుతుందా? అంటే వైసీపీకి ఇక దిక్కు లేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు ఇంకేం చేస్తారు, బేసిక్గా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వైసీపీ దీన్ని యాక్సెప్ట్ చేయాలంతే, ఆమోదించేయాలి. ఇది ఈ ప్లాన్ని ఆమోదించాలి. రేపు పరిపాలన వస్తే అడుగుడు కూర్చుని పాలించుకోవాలంతే, అవకాశం వస్తే. సార్, ఒకవేళ నిజంగా అలాంటి ప్రకటన అంటే అఫీషియల్గా జగన్ గారు చెయ్యాలి, ఒకవేళ చేస్తే తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనేది. ఎందుకంటే రైతుల నుంచి ఇప్పటికీ ఆ 1800 ఎకరాలకు సంబంధించి అలాగే హోల్డ్లో ఉంది. రైతులు చాలామంది ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు నోటిఫైకి సంబంధించి అనుమానాలు అలాగే ఉన్నాయి. ఆ నోటిఫై మీద ప్రతిపక్షం పోరాటం చేయడం, రైతుల తరపున నిలబడడం, అమరావతిలో ఆ కన్స్ట్రక్షన్స్ గురించి మాట్లాడి ఇంకా కంప్లీట్ ఆ స్టాండ్ తీసుకొని ఈ పోరాటాలు ఏమి మొదలు పెట్టాల్సి వస్తుందా? క్రిందసారి జగన్ ఫెయిల్ అయింది ఒకటే కాన్సెప్ట్, తన నోటితో మాట్లాడాల ఈ 3 రాజధానులు తప్ప. తను ఒక రకంగా భయపడిపోయాడు. ఎందుకంటే అక్కడ మామూలుగా ఒక విజయవాడలోనో గుంటూరులోనో ఒక 2 అంతస్తుల భవనం ₹1 కోటి అయిందనుకోండి కన్స్ట్రక్షన్కి, అమరావతిలో 3 కోట్లు అవుతుంది. ఎందుకని? ఆ భూమి తీరు వల్ల, ఆ నేల పొలం మట్టి కదా, దాంతోపాటు అక్కడ నదీ తీర ప్రాంతం కావడం వల్ల వచ్చే సమస్య అది. దాంతోపాటు నగరాల సృష్టి కష్టం, నగర విస్తరణ సాధ్యం, నగరాల సృష్టి కష్టం. మీకు వెరీ సింపుల్ లాజిక్ ఎట్లా ఉంటుందంటే, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక పేద ఇంట్లో ఉన్న కుటుంబంలో కూలి పని చేసే భర్త, లేకపోతే ప్లంబింగ్ చేసేవాళ్ళు, ఎలక్ట్రికల్ ఇట్లా చేసేవాళ్ళు, వాళ్ళ ఇంటికి ఒక 2 గ్రాములో 3 గ్రాములో బంగారపు ఏదన్నా ఒక ఉంగరము, ఓ చెవులియో తీసుకెళ్ళాడు అనుకోండి, ఆ భార్య పండగ చేసుకుంటుంది. ఇక భర్త పట్ల అపారంగా అభిమానం చూపెట్టేస్తే అంతా ఉంటుంది. మీరు అదే మిడిల్ క్లాస్ అబౌవ్ 50,000 బిలో 10 lakh సంపాదన ఉన్నోళ్ళు ఉంటారు, 10 lakh బిలో 1 lakh సంపాదన ఉన్నోళ్ళు ఉంటారు కదా, అక్కడికి మీరు ఇట్లాంటి తీసుకెళ్లారనుకోండి 3 గ్రాములది, 3 గ్రాములది ఏ ముక్కులోకి వెళ్తుందండి, చూడటానికి అంత చిన్నదిగా ఉంది చూడండి, 10 గ్రాములన్నా లేకపోతే ఎందుకు అంటారు. ఒక 5 గ్రాములో 7 గ్రాముల్లోనూ ఒక నెక్లెస్ కనుక పేద కుటుంబంలో తీసుకెళ్ళాడు అనుకోండి భర్త, ఆ భార్యకి హద్దు ఉండదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా అతని పట్ల చాలా గౌరవంగా మాట్లాడతారు. అదే మధ్య తరగతిలో మీరు ఒక 10 గ్రాములు ఇది తీసుకెళ్లారనుకోండి, ఏంటండి 10 గ్రాములు తీసుకునేది, ఏదో 30 గ్రాములు తీసుకుంటే బాగుంటుంది కదా అంటారు. అంటే ఒక ఇంకా ఏదో ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది మిడిల్ క్లాసులో. ఈ అమరావతికి అదే సమస్య, ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అక్కడ. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ కావడం కష్టం, మీరు ఎంత చేసినా లోటే కనబడుతుంది. ఇప్పుడు రేపు వీళ్ళు కడుతున్నారు ఏయో టవర్లు, ఇవి మొత్తం కలిపితే 10 బిల్డింగ్లు, 55,000 ఎకరాల్లో 10 బిల్డింగ్లు ఏం కనబడతాయి? ఇప్పుడు క్రిందటిసారి అదేది SRM, విట్టు ఈ కట్టారు కదా, ఏమన్నా మీకు గొప్పగా కనిపిస్తుంది అక్కడ ఏరియా? అంటే అన్ని వేల ఎకరాల్లో అది పెద్దగా కనిపించదు. ఇప్పుడు మీకేంటి, ఏ డ్రోనో పెట్టి ఆ క్లోజ్కి వెళ్ళి అక్కడ విద్యార్థులు విజువల్ తీసుకుంది ఎవరికి కావాలి? ఇప్పుడు అదే విట్టి గుంటూరు మధ్యలోనే వైజాగ్ లో టెంపర్మెంట్ అప్పుడు. అవును, అది ఇక్కడ సమస్య ఏంటంటే ఎంత చేసినా ఆనదు, చాలదు పబ్లిక్కి. ఇంకోటి, మనం కంపారిజన్ స్టేట్మెంట్ ఆటితో చూపెడుతున్నాం, చెన్నై, హైదరాబాదు, బెంగళూరు. అసలు అది ఇప్పటి కాదు, అది 50 ఏళ్ళు పడద్దా, 100 ఏళ్ళు పడద్దా, 200 ఏళ్ళు పడద్దా చూడాలి. అంటే ఇది లాంగ్ విజన్ కదా ఆయన అన్నది. అదే లాంగ్ విజన్ అంటే 25 ఏళ్ళు కానీ 100 ఏళ్ల తర్వాత 200 ఏళ్ల తర్వాత లాంగ్ విజన్ ఎట్ అవుతుందండి. అది మనం బతికుండగా చూడలేదు, మనకెందుకు ఇంకా అది? మన తర్వాత మన బిడ్డలు కూడా బతికుండగా చూడలేదు ఎందుకు మనకి? ఇది సమస్య అక్కడ. జగన్ వైజాగ్ ఎంచుకున్నది ఎందుకు? ఇప్పుడు చంద్రబాబు గారు వరంగల్లో ఎందుకు చేయలా, ఖమ్మంలో ఎందుకు చేయలా, అప్పుడు విజయవాడ ఎందుకు చేయలా, గుంటూరు ఎందుకు చేయలా, హైదరాబాద్ ఎందుకు చేశాడు? ఎక్స్పాన్షన్ కాబట్టి. ఇటు ఎట్లా ఏదైనా డెవలప్ చేసి చూపించాడు పోయిన ఆ రోజున? చేయలేదు కదా ఆయన. ఎందుకని? సిటీ ఉన్నదాన్ని ఎక్స్పాండ్ చేయడం సులభం, కొత్తది కడితే కష్టం. అది జగన్కి ఉన్నటువంటి ఇష్యూ.
కాబట్టి అతను వైజాగ్ ఎంచుకుంది ఎందుకు? వైజాగ్లో అయితే ఆల్రెడీ ఉన్న సిటీ, ఆయన ఆఫీస్ అయి పెట్టుకుంటాడు, ఇంకా ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఆఫీసులన్నీ కలిపితే ఒక 5-6 వేల కొట్టతో అయిపోతాయి, అద్భుతంగా నడిచిపోతాయి, రాజధాని లుక్ ఉంటుంది. అది అతని ఉద్దేశం. అవును. సరే, ఒక విచిత్రమైన సమస్య ఏంటంటే ఆంధ్రాలో రాజధాని విలువ ఏంటో ఉత్తరాంధ్రకి తెలియదు, హైకోర్టు విలువ ఏంటో రాయలసీమకి తెలియదు, ఈ రెండింటి విలువ ఏంటో గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళకి తెలుసు. అవును. ఇక్కడ ప్రాక్టికల్ కదా అది. వాళ్ళు అది కట్టిస్తానందుకు ఓడగొట్టారు, ఇక్కడ అది కట్టిస్తానన్నందుకు ఓడగొట్టారు, అవన్నీ లేవని ఇక్కడ ఓడగొట్టారు జగన్కి. అంటే వీళ్ళకి దాని విలువ తెలుసు, వాళ్ళకి ఆ విలువ తెలియదు. ఆ అమాయకత్వం వాళ్ళని ఎప్పటికీ అట్లాగే వెనుకబాటుతనంలో ఉంచుతూ వచ్చింది. అట్లాంటి సిచ్యుయేషన్ అతనికి తెలియక దెబ్బతిన్నాడు. ఈ ట్రిప్ వచ్చేటప్పటికి మ్యాక్సిమం అతను ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, ఇప్పటి నుండి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అసలు దాని జోలికి పోకూడదు. అక్కడ కన్స్ట్రక్షన్ జరిగిన చోటే మేము పరిపాలిస్తాం. రేపు నువ్వు 50 అంతస్తులు కడతావా, కట్టలేదో నువ్వు 20 కడితే మిగతా 30 నేను పూర్తి చేస్తా. అక్కడ పరిపాలన అక్కడే ఉంటుంది. డెవలప్మెంట్ ప్రాసెస్లో వచ్చేటప్పటికి విజయవాడ గుంటూరుని కూడా నేను చేస్తానన్నటువంటి పాయింట్ ఆయన నోట్లోంచి రావాలి. ఇప్పుడు మేము వీళ్ళు ఉన్నప్పుడే అది కట్టింది, ఆ కాజా దగ్గర నుంచి విజయవాడ దాకా హైవేకి సంబంధించి లింక్ హైవే. ఇంకా ఇంకో ఫ్లైఓవర్ ఇదే ఇంకో వంతెన ఉంటే కృష్ణా నది మీద అయిపోయినట్టు, ఒక వంతెన పూర్తి అయిపోయినట్టు అది అయిపోతుంది. కాబట్టి అట్లాగే నేను ఇంకా పికప్ చేసుకుంటాను, ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ కంప్లీట్ చేయించి మీకు ఓవరాల్గా ఒక లుక్ డెవలప్మెంట్ చేస్తాను. కావాలంటే మా పులివెందులు వెళ్ళండి, ఒకప్పుడు పులివెందులు పక్కా పల్లెటూరు, ఇవాళ దానికి రింగ్ రోడ్డు అన్నీ వచ్చినాయి. అక్కడ 1.5 రూపాయలు ఎకరం, ఒకప్పుడు 15,000 20,000 కొనుక్కునే ఏరియా అది. అది నేను చేస్తానని చెప్పగలగాలి అతను. అలా నాన్న హైదరాబాద్లో చేశాడు కదా, ఒక అద్భుతమైనటువంటి అవకాశం. హైదరాబాద్లో ఏంటి అప్పట్లో వచ్చినటువంటి అంశం, చంద్రబాబు నాయుడు టైంలో ఈ హైటెక్ సిటీ కట్టినప్పుడు తర్వాత ఆ పక్కన జరిగినటువంటి పరిణామాల సందర్భంలో ఈ 10 కిలోమీటర్ల మేర వాళ్ళు అనుకున్నది ఇదే రింగ్ రోడ్. అప్పుడు దాన్ని రాజశేఖర రెడ్డి వచ్చి ఏం చేశాడు, 60 కిలోమీటర్లు చేశాడు. దానివల్ల ఎక్స్పాన్షన్ ఎంత అయింది ఊరు. ఇప్పుడు చూడండి, మీకు హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గర కట్టడానికి ఏమీ లేదు ప్లేసు, కాబట్టి ఎటుకుపోతున్నారు వాళ్ళంతా. హైటెక్ సిటీ నుంచి ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ ఉంది కదా, అవుటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఎగ్జిట్ కమాన్స్ కిందన ఆ ఊళ్ళు డెవలప్ అయిపోతున్నాయి. ఇప్పుడు అక్కడ విల్లాలు కడుతున్నారు, అక్కడ అపార్ట్మెంట్లు కడుతున్నారు, అక్కడ కడుతున్నారు. ఇప్పుడు కొత్తగా రేట్ ఏదన్నా తక్కువ కొనుక్కోవాలంటే ఆ ఏరియాలోనే. ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా అక్కడికే వస్తున్నాయి. అదేవిధంగా నేను ఇక్కడ చేస్తాను, మా నాన్న అక్కడ చేసి చూపించాడు. చంద్రబాబు నాయుడు ఒక ట్విన్ టవర్స్, అదే మన ట్విన్ టవర్స్ టైప్లో సైబరాబాద్ టవర్స్ కట్టిస్తే, ఆ తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్టు, పీవీ ఫ్లైఓవరు ఇవన్నీ కట్టించి కోకాపేట ఇవన్నీ డెవలప్ చేసింది మా నాన్న. అట్లాగే డెవలప్మెంట్ ఎట్లాగే చేయాలో నాకు తెలుసు. నేను విశాఖపట్నాన్ని అనుకుంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్కి ఇప్పటికి కూడా చూస్తుంటే కనబడుతున్నాయి కదా, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ అక్కడికే వస్తున్నాయి. నేను అన్నది అక్కడ కరెక్ట్ అయింది. కాకపోతే పాలన అక్కడ వాళ్ళు వద్దు అంటున్నారు కాబట్టి ఇక్కడి నుంచి అంటున్నారు కాబట్టి నేను ఎక్కడి నుంచినే చేస్తాను, ఇదంతా డెవలప్ చేస్తాను అనేది బాధ్యతాయుతంగా, ఏది అరాచకంగా మాట్లాడడము దుర్మార్గంగా మాట్లాడడం కాకుండా బాధ్యతాయుతంగా చెప్తే ఈ ప్రాంత ప్రజలు కన్విన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సరే, అంటే ఇక్కడ అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మాట్లాడడానికి ఏమైనా భయపడుతున్నారా? అదే నేపథ్యంలో ఇలాంటి కాన్క్లేవ్కి స్వయంగా ఆయన వచ్చి మాజీ ముఖ్యమంత్రిగా ఆయన వచ్చి మాట్లాడి ఉంటే బాగుండేది, సజ్జల గారినో లేదంటే బుగ్గన గారినో పంపించడం అనేది కూడా ఇంకా ఆయన తెలుగు మీడియాని దూరం పెడుతున్నారు అనడానికి కూడా ఇది ఒక నిదర్శనంగా చూడొచ్చు. ఈ రెండు విషయాలు ఎలా చూడాలి? ఆయన తెలుగు మీడియానే కదా, అసలు మీడియా అనే దాని పట్లే ఆయన నిర్లక్ష్యంగా ఉంటాడు. అంటే ఇది ఒకవేళ జాతీయ మీడియా కాన్క్లేవ్ అయితే ఇల్లుండేవారేమో. లేదు కదా, ఇంతకుముందు కూడా నేషనల్ మీడియా ఆయన మొత్తం మీద కలిపి ఎలక్షన్స్ ముందు ఆ ప్రవీణ్ ప్రకాష్ ఏదో స్పాన్సర్ చేశాడు ఒకటి, రాజ్దీప్ సర్దేశాయ్ కదా వీళ్ళది ఎవరిదో ఒక టీంది వచ్చింది, వాళ్లే కదా అప్పుడు ఈ స్కూల్స్ గురించి అది స్పాన్సర్షిప్ చేసింది. ఆయన మొత్తం 5 ఏళ్లలో ఒకే ఒక్క కాంక్లేవ్ లో పాల్గొన్నాడు, అది తప్ప ఇంకేం లేదు. స్పాన్సర్షిప్ మాత్రం అప్పుడు 5-6 ఏడాదికి 1-2 జప్పులు చేశారు గవర్నమెంట్. ఎన్ని వీళ్ళు స్పాన్సర్ చేస్తే పిలుస్తారు అంతే, స్పాన్సర్ చేసిన వాళ్ళని పిలుస్తారు, స్పాన్సర్ చేయని వాళ్ళని పిలుస్తారు. సాధారణంగా ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఈ నేషనల్ మీడియా వాళ్ళు పిలిచారంటే చాలు, వీళ్ళు స్పాన్సర్ చేసేస్తారు 20 కోట్లు 25 కోట్లు అనేది. నేషనల్ మీడియా వాళ్ళకి 25 రాష్ట్రాల నుంచి తలకో 25 కోట్లు వచ్చినాయంటే చాలు కదా, అసలు కాంక్లేవ్లు పెడుతుంది అందుకు. ప్లస్ అక్కడ ఈ పెద్దోళ్ళు వస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్ అడ్వర్టైజ్మెంట్ బోర్డింగ్ ఈ సిస్టమ్తో
హ్యాపీగా ఓ రకంగా చెప్పాలంటే కాంక్లేవ్లతో బతికేస్తున్నారు, అవును బాగా సంపాదించుకుంటున్నారు. వాళ్ళకి వీళ్ళకి కూడా ఏంటంటే అదేదో అంటారు కదా, పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు. అది అవును. మన మీడియా నచ్చదు, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అయితే చంద్రబాబు గారిని ఒక విషయంలో మెచ్చుకోవాలి. ఆయన సీఎం కాకముందు మీడియాతో చేరువుగా ఉంటారు, ఆయన కానీ లోకేష్ కానీ. అవును. సీఎం అయ్యాక ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాటికి అటెండ్ అవడం. వేటు న్యూస్ కాంక్లేవ్ అంటే ఫస్ట్ టైం పెట్టినట్టున్నారు వాళ్ళు, ఇంతకుముందు ఎప్పుడు ఫస్ట్ టైం పెట్టారు, దానికి అటెండ్ అవ్వడం అన్నటువంటిది అప్రిషియేట్ చేయాలి. దాంట్లో ఏముంది లేదు, వేటు న్యూస్ అంటే జస్ట్ ఇవి కదా ఇప్పుడు అది, దానికి తెలుగులోనే ఒక వెబ్సైట్ ఇలా పెట్టడమే ఫస్ట్ టైం అసలు అది. కాబట్టి అలాంటి దానికి అటెండ్ అయ్యారు అంటే గ్రేటే ఆయన. ఇటు ప్రతిపక్షం అటెండ్ కాలేదంటే వాళ్ళ ఫెయిల్యూర్, అది వాడుకోలేకపోవడం అనేది ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళకు ఉన్నది. మీడియా అంటే ఉన్నటువంటి ఒక చిన్న చూపు, లేకపోతే వీళ్ళకి అదే దరిద్రం, సెంటర్లో బీజేపీ వాళ్ళకి అదే దరిద్రం. వాళ్ళు కూడా ఇక్కడ కూడా చూడండి, మీడియాని అక్కడ ఎంకరేజ్ చేయరు. మీడియాతో మమేక అంటే ఓ రకంగా చెప్పాలంటే మీడియా డార్లింగ్ చంద్రబాబు, అది మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు అంతే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇరుక్కున్నారు అనుకోవచ్చా ఈ విషయంలో? ఇప్పుడు ఆయన ఏం చెప్తారని ఎదురు చూస్తారా ప్రజలు? జనాలు అసలు దాన్ని పట్టించుకోవట్లేదండి. ఇప్పటికెప్పుడు వచ్చేసేసి అర్జెంటుగా మారిపోయే పరిణామాలు ఏమీ లేవు. ఇప్పుడు నిన్న ఈ మాట అన్నారు కదా అని ఎగబడిపోయి కొనేది లేదు. ప్రజెంట్ ఒక రకంగా ఒక స్టాగ్నేషన్ పీరియడ్ ఉంది. నాకు తెలిసి ప్రభుత్వం గనక దాన్ని ఏమన్నా పికప్ చెయ్యాలి అనుకుంటే అర్జెంటుగా నోటిఫై సిస్టమ్ మీదకి వెళ్ళాలి. వీళ్ళు వెళ్ళడానికి వెనకాడుతున్న కాన్సెప్ట్లో ఒకటి ఉంది. ఇప్పుడు చాలా మంది రైతులది మొన్న కూడా బయట పెట్టారు కదా, వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లు డెవలప్ చేయలేదు, లేదా వాళ్ళకి అంతకుముందు వేసిన రాళ్ళు పీకేశారు. ముందు రైతుల సంగతి అర్జెంటుగా పట్టించుకుని, ఇప్పటికిప్పుడు కుదరదు, ఈ వర్షాలు పడుతున్నాయి, ఇప్పుడు వేయలేరు. మేబీ డిసెంబర్, అదే ఇప్పుడు వర్షాలంటే ఇది సెప్టెంబర్ కదా, అక్టోబరు దాకా వర్షాలు పడతాయి. నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలలు శీతాకాలం. ఆ టైంలో వేసేయచ్చు రాళ్ళు. వేసేసి మార్చి నాటికి ఇది అనౌన్స్ చేయాలి రాజధాని. ఇది మనకి అప్పటికి శీతాకాలపు సమావేశాలు కదా ఇప్పుడు జరుగుతుండేటటువంటిది. ఇప్పుడు వర్షాకాలం సమావేశాలు, శీతాకాల సమావేశాలు డిసెంబర్లో అవి జరుగుతాయి. ఆ టైంకి బిల్లు పెట్టాలి వీళ్ళు, సెంట్రల్ చేత పెట్టించాలి. అది పెట్టించి చేస్తే అమరావతి చట్టబద్ధత అనే పాయింట్, అప్పుడు భూమి వస్తుంది. దాంతోపాటు ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు ఇప్పటికీ కన్ఫ్యూజన్ అట్లాగే ఉంది. అలైన్మెంట్ రోజుకు ఒక్కొక్క మాట చెప్తున్నారు. ఆ పిక్చర్ ఓవరాల్గా ఇట్లా ఉంటుంది అనే పిక్చర్ ఇచ్చి అది ప్రారంభం కావాలి, శంకుస్థాపన జరిగేసి ప్రారంభం కావాలి అవుటర్ రింగ్ రోడ్డు అనేది. అవి రెండూ జరిగితే ఆ రిలేటెడ్ ఏరియాలు మొత్తం ఆటోమేటిక్గా సర్క్యులేషన్లోకి వస్తాయి. అది ఇక్కడ కీ పాయింట్. సార్, ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి కూడా ఒక షాక్ ఇచ్చే పరిణామంగా ఏమన్నా మారిందా ఈ ప్రకటన? ఎందుకంటే ఇమీడియట్ గా తర్వాత ఆంధ్రజ్యోతి ఇది ఒక పెద్ద జగన్ నాటకం మళ్ళీ మొదలెట్టేశారు అంటూ రాయడం, ఓకే వాళ్ళ తొందరపడ్డారా, నిజంగా టీడీపీలో కూడా ఆ భయం, ఆ ఆలోచన ఏమన్నా మొదలైందా? చాలా తెలివిగా వ్యవహరించారు, చాలా బాధ్యతగా వ్యవహరించారు, అతిగా స్పందించాల. అతిగా స్పందిస్తే పబ్లిక్లో ఒక టాక్, డిఫరెంట్ డిబేట్ వస్తుంది. డిబేట్ రానిలేదు వీళ్ళు తెలివిగా. తెలుగుదేశం కనుక దాని మీద ఇప్పుడు మెడికల్ కళాశాలల విషయంలోనూ లేకపోతే ఎరువుల విషయంలోనూ ఇట్లాంటిది మాట్లాడినట్టు దీని మీద మాట్లాడారు అనుకోండి, ఒక్కసారి కథ మారిపోతుంది, పబ్లిక్ లో ఒక టాపిక్ డిబేట్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు ఇప్పుడు ఏం కట్టారు, ఏంటి, ఏం జరుగుతుంది, ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోతుంది అంటే ఇప్పుడు 15 నెలలు అయిపోయింది. ఈ ఏడాదిలో ఇంక చేసేది ఏమీ లేదు. వచ్చే రేపు ఈ శీతాకాలం బిగిన్ అయ్యాక ఎండాకాలంలో పూర్తి చేయాలి అంటే 6 నెలల టైం ఉంటుంది వీళ్ళకి. ఇది ప్రాథమికమైనటువంటి అంశాలు. అంటే ఇప్పుడు రేపు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి లోపు రైతుల పని చూసి ఈ 6 నెలలతో పాటు ఎండాకాలం ఎప్పటిదాకా ఉంటుంది, జూన్ దాకా ఉంటుంది అంతే కదా. ఇది ఒక 4 నెలలు, అదొక 4 నెలలు, 8 నెలలు, 9 నెలల్లో ఈ దాన్ని ఏమంటారు, వాగులకి కావలసినటువంటి ప్రవాహ రూటు కాలం కట్టేయగలగాలి. కట్టేసేస్తే వీళ్ళ నెక్స్ట్ స్టెప్ నడుస్తుంది. అలా ఇప్పటికే అది ఏంటో ఫైనలైజ్ కాల, వాగుల రూపం ఏంటి, వాగులకు సంబంధించిన ఆల్టర్నేటివ్ ఏంటి, నోటితో మాట్లాడుతున్నారు కానీ పని ఎక్కడుందో చెప్పట్లా. ఇప్పుడు అక్కడ రిజర్వాయర్ ఇంకా ఎక్కడుంది క్లారిటీ, అక్కడ
ఫస్ట్ ఏంటి, 4-5 వాగులు ఉన్నాయి. ఈ వాగులకి ఇప్పుడు కృష్ణా నది ఉందనుకోండి, ఇదిగో ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇట్లాగా ప్రకాశం రూట్లో ఇట్లా తీసుకెళ్ళాలి, గుంటూరు రూట్లో ఇట్లా తీసుకెళ్ళాలని ఒక సిస్టమ్ ఉంటుంది. ఏది ఆరిజిన్ ఆఫ్ వాటర్ ఎక్కడో తెలుసు కాబట్టి. వాగుకి ఆరిజిన్ ఆఫ్ వాటర్ ఎట్లా తెలుసుద్ది? ఎక్కడో కొండల్లో నీళ్లు పడతాయి, అవి వచ్చేసి ఉన్నట్టుండి వచ్చేస్తాయి. అది వచ్చే రూట్ని ఎక్కడికైనా పెడతారు వీళ్ళు, ఇక్కడ కట్టారు కాలువ ఇట్లా వస్తుందని, అట్టించి వస్తే అదే కదా. వాగులు ఎన్నోసార్లు చూడండి మీరు, వాగులు ఉన్న చోట ప్రతిసారి రోడ్లు మునిగిపోతుంది, రోడ్డు వేసినా కూడా. అవును అవును. ఎందుకంటే ఆ వాగు ప్రవాహాన్ని అంచనా వేయలేరు. అవును. ఇప్పుడు దాన్నంతా సెటరైట్ చేయడానికి ఇప్పుడు ఏదేదో డిపిఆర్లో నెదర్లాండ్స్ ఏయో చెప్తున్నారు. అవి సెటరైట్ చేసుకుని అవి కట్టేయాలి ఈ 9 నెలలు. అవి కట్టేస్తే వీళ్ళు హ్యాపీ, ఓ రకంగా ప్రొసీజర్ నడుస్తుంది. అది ఇది అప్పుడేంటి రైతులు ఇచ్చేసినట్టు ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ లోపు క్వాంటమ్ వ్యాలీ వచ్చే ఏడాది నవంబర్ కల్లా అంటున్నారు కదా, అది ప్రారంభం అయిపోయి ఐబిఎం వాళ్ళు వచ్చేసి చేస్తారనుకోండి, పరుగు వచ్చేస్తుంది రాజధాని రూట్లో. పరుగు రావాలి ఇప్పుడు రాజధానికి కావాల్సినటువంటి. అలా కాకపోతే ఇప్పుడు మళ్ళీ నీళ్ళ ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చారు, కన్స్ట్రక్ట్ చేయాలి కదా వాళ్ళైనా. ఏదో ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ కన్స్ట్రక్ట్ చేయాలంటే వాటర్ ప్రవాహం ఆపాలి కదా. వాటర్ పెద్ద ఒక ఇప్పుడు మొన్నప్పుడు ఎంత వచ్చింది, 5-10 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని అదంతా మునిగింది అన్నారు. అంటే మునగలేదు, రోడ్డు నీళ్లు చూపెడతారు, పొలాలు వాళ్ళు చూపెడతారు, నడుస్తుంది. ఇప్పుడు పొలాల్లోనే వస్తుంది మొత్తానికి. దాన్ని ఏం చేయాలి ఇప్పుడు అంటే దాని ఆల్టర్నేటివ్ మార్గం చూపెట్టేసి ఇటు కన్స్ట్రక్షన్ చేయగలగాలి. కన్స్ట్రక్షన్ రన్ అయిపోతున్నాయి అనుకోండి, ఇప్పుడు వీటిలో భూమి లిటిగేషన్స్ ఉన్నాయి చాలా మంది, అందులో అవి సొల్యూషన్ కి ఒక టీంని పెట్టాలి. అక్కడ అవసరమైతే ఒక 1000 మందిని పెట్టు స్టాఫ్ని, ఒక 10 రోజుల పాటు అదొక యజ్ఞం కింద చేయండి. ఆ భూములకి సొల్యూషన్ ఏది, కొంతమందికి ఎకరం ఇస్తే అందులో కొంచెమే ఇచ్చారని, లేదా కొంతమందికి ఏంటి మీరు బిట్లుగా తీసుకోమన్నారని, ఒకళ్ళు 1000 గజాలు తీసుకున్నారు 250 అమ్మడానికి వీల్లేదంటున్నారు. అట్లాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ పరిష్కరించేయండి ముందు ఇమ్మీడియట్గా. అవి పరిష్కరించేస్తే రైతుల్లో ఒక తృప్తి ఉంటుంది. ఆ తర్వాత ఈ కన్స్ట్రక్షన్ జరిగిపోతే ఆటోమేటిక్గా నడుస్తుంది. లేదు అనుకోండి, ఈ సీజన్ అయిపోయిందంటే 2 ఏళ్ళు అయిపోతుంది, మళ్ళీ ఇక 3 ఏళ్లలో వర్కౌట్ కాదు. ఇప్పుడు ఒక మామూలు అపార్ట్మెంట్ కట్టడానికి నేను మా ఇంటి దగ్గర చూసా, 3 ఏళ్ళు పట్టింది ఒక అపార్ట్మెంట్. 30 ఫ్లాట్ల 10 ఫ్లాట్ల అపార్ట్మెంట్, 10 ఫ్లాట్ల అపార్ట్మెంట్ 3 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు వీళ్ళు 50 అంతస్తుల భవనానికి 3 ఏళ్ళు పడితే 3 ఏళ్లలో అయిపోతుందా? ఇప్పుడు ముందు మళ్ళీ ఆ నీళ్ళన్నీ తోడాలా, అక్కడ మళ్ళీ ఆ పునాదులు చెక్ చేసుకోవాలా, ఆ తర్వాత కన్స్ట్రక్షన్ చేయాలా. ఇది ఐకానిక్ టవర్స్ అవి 3-4 కడతామంటారు, అవి కట్టేస్తే వీళ్ళకి అసలు ఇక ప్రాబ్లం లేదు. దాని మీదన సీరియస్ కాన్సన్ట్రేట్ చేసుకుని ఇవి చేసేసుకునే పని మీదన ఉండాలి సీరియస్గా. అదే కదా. అవును. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి అమరావతి మీద జగన్ గారి మాట ఇప్పుడు ఫైనల్గా త్వరలో ఏమన్నా దీని మీద ఒక క్లారిటీ ఇస్తారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆల్మోస్ట్ ఇంకా మేము అమరావతి రాజధాని రేపు పొద్దున్న వచ్చిన అధికారంలోకి వచ్చిన దాన్నే కంటిన్యూ చేస్తా ఉన్నట్టుగా చెప్పాడు. ఇది వైసీపీకి మంచిదా, టీడీపీకి షాక్ ఇచ్చే అంశమా? ఒక్కసారి అధికారికంగా ప్రకటన కనుక చేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాట్ నెక్స్ట్ అనేది ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.